ఎవ్రీబడి, కొత్త బంగారు లోకంలోకి మీ అందరికీ స్వాగతం. కమ్ విత్ మీ ఫాస్ట్. నో ఫాస్ట్ అన్నాను కదా అని మరీ అంత ఫాస్ట్గా రాకండి. కొత్త బంగారు లోకంలోకి ఎంటర్ అవుతున్నాం కదా, జరా జోష్గా స్టార్ట్ చేద్దామని. సో కొత్త బంగారు లోకంలోకి ల్యాండ్ అయ్యే ముందు స్మాల్ ఇడియంతో స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. ఆకాశాన గిరికీలు కొట్టే పావురాళ్లకు ఉన్నాయి సొంత గూళ్ళు. అవెప్పుడన్నా అద్దెగూళ్లలో ఉండడం చూసావా? ఇంపాసిబుల్. మరి మనిషికి కూడా ఉండాలి కదా ఓ స్వంతిల్లు, ఓన్ హౌస్. అదే ఏర్పడితే యజమానికే కాదు, వారి కుటుంబానికంతటికీ ఓ కొత్త బంగారు లోకమే. వెల్కమ్ టు ఎ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ రీచ్ అంటున్నారు జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ వారు. ఆ ప్రపంచం తమ మెట్రోపాలిస్ వెంచర్లో ఉందంటున్నారు. సో కమ్ అండ్ సీ అండ్ దెన్ సెలెక్ట్. అన్నీ సమకూరే ప్రపంచం మీకు చేరువలో అంటున్నారు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారు. తమ మెట్రోపాలిస్ వెంచర్ ని అందుకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఇల్లే ప్రపంచం అనుకునే మనకు కావలసింది కూడా ఆ కొత్త బంగారు లోకమే కదా. రండి మరి చూసేద్దాం మెట్రోపాలిస్ వెంచర్ ని. నివాసముండే ఇంటి చుట్టూ సర్వం ఉండే ప్రాంతాన్ని మెట్రోపాలిస్గా మౌల్డ్ చేసి మన ముందుంచుతోంది జనప్రియ. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా ఈ వెంచర్? హైదరాబాద్కి హార్ట్ అన్నంత చక్కటి ప్రదేశాలు పంజాగుట్ట, అమీర్పేట్లకి సమీపంలోని మోతీనగర్లో 9 ఎకరాల విస్తీర్ణంలో 1160 అపార్ట్మెంట్ల భవ్య సౌధాల సముదాయం. 2 BHK, 3 BHK, చిల్డ్రన్ పార్క్స్, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలతో పాటు 24 hours ఫుల్ సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీతో ఈ మెట్రోపాలిస్ వెంచర్ మీకు అందుబాటులోనే ఉంది. 625 స్క్వేర్ ఫీట్లలోనే డబల్ బెడ్రూమ్ల ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు కూడా ఉన్నాయంటే మధ్యతరగతి వారికి నిజంగానే కొత్త బంగారు లోకం ఈ ఫ్లాట్. $850, 940, 1250 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్లు కూడా ఎంతో అందమైన ఫ్లాట్లుగా తీర్చిదిద్దబోతున్నారు. ఇన్ని అంశాలు ఎంత రిలయబులో దీనికి పాటించిన వాస్తు కూడా అంతే విశ్వసించదగింది. సిటీలోనే మొట్టమొదటి, అంటే ఓల్డ్ కార్పొరేషన్ ఏరియాలో మొట్టమొదటి బిగ్ టౌన్షిప్. దాంట్లో ఆల్రెడీ 700 మంది అపార్ట్మెంట్ ఓనర్స్ ఉంటున్నారు. 1200 ఫ్లాట్స్ వరకు స్లాబ్స్ అయిపోయాయి. ఇక ఓన్లీ 2 నుంచి 250 ఫ్లాట్స్ మాత్రమే కట్టవలసిన పరిస్థితిలో ఉన్నాము. ఇది బ్రహ్మాండమైన రెంటల్ వాల్యూ, అంటే 800 స్క్వేర్ ఫీట్లు ఉన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్కి 12 నుంచి 13,000 రూపాయలు రెంట్ రావటము, 1150 స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 18,000 నుంచి 20,000 రూపాయలు కూడా రెంట్ రావటము. ఇది జర్మన్ టెక్నాలజీ, పెరి టెక్నాలజీతో కాంక్రీట్ వాల్ స్ట్రక్చర్స్, మీకు గోడలే ఉండవు, అన్నీ కూడా కాంక్రీట్ వాల్సే. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఐటీ వాళ్ళకి ఇది చాలా అనువైన ప్లేస్. ఎందుకంటే హైటెక్ సిటీ నుంచి హార్డ్లీ 5 కిలోమీటర్స్, అమీర్పేట నుంచి 1 కిలోమీటర్, సిటీ సెంటర్లో MMTS రాబోయే మెట్రో హార్డ్లీ 100-150 గజాల దూరంలో ఉన్నటువంటి లొకేషన్. వేర్ హ్యాపీనెస్ రిసైడ్స్ దెర్స్ జనప్రియ ఆర్కేడియా అంటుంది మన జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్. సంతోషాల హరివిల్లులా మరో వెంచర్ని కూడా స్టార్ట్ చేసిందండి. సో వెళ్దామా కౌకూర్ వయా ఆల్వాల్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా బోయిన్పల్లి, అల్వాల్ కంటోన్మెంట్ చెక్ పోస్ట్ దాటగానే రిసాలా బజార్ రోడ్లో రైట్ టర్న్ తీసుకుంటే చేరతాం కౌకూరు ప్రాంతానికి. అదేనండి మన జనప్రియ ఆర్కేడియా సైట్కి. అన్ అఫోర్డబుల్ లగ్జరీ విత్ జనప్రియ
ఆర్కేడియా. ఆ సైట్లో ఎరెక్ట్ కాబోయే సుందర హర్మ్యాల వెంచర్ బ్రోచర్కి ఎన్నో ఫీచర్స్ ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంటే ఎవరు మాత్రం ఛాన్స్ వదులుకుంటారు చెప్పండి. ఈ ఆర్కేడియా వెంచర్ సో గుడ్ అండ్ సో గార్జియస్. నో కామన్ వాల్స్. ఈ కౌకూరు సైట్ నుంచి జంట నగరాల్లోని ఏ ప్రాంతానికైనా చాలా ఈజీగా వెళ్లి రావచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ ఈ సైట్కి కొద్ది కిలోమీటర్ల సమీపంలోనే ఉన్నాయి. ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ ఇస్ జస్ట్ ఏ షార్ట్ డ్రైవ్. ఆర్ఎస్ఐ క్లబ్, మిలిటరీ హాస్పిటల్, ఆర్మీ డెంటల్ హాస్పిటల్, ఈఎంఈ గోల్ఫ్ కోర్ట్స్, బైసన్ గోల్ఫ్ కోర్ట్స్, ఇండస్ వరల్డ్ స్కూల్, రాష్ట్రపతి నిలయం ఇలా ఏవైనా జస్ట్ వితిన్ 5 kilometers ఓన్లీ. An escapade from the polluted, dirt-filled, chaotic city to this own abode అని బ్రోచర్లో మెన్షన్ చేశారు. అందుకే ఎవరైనా సరే బ్రెత్ ఈజీ ఎట్ ఆర్కేడియా. ఇక ఈ ఆర్కేడియా ఫెసిలిటీస్ మాటకొస్తే 2 and 3 BHK అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ, పైప్డ్ గ్యాస్, క్లబ్, A to Z amenities, చిల్డ్రన్ పార్క్, యాంపిల్ పార్కింగ్, 24 hours సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఈ ఆర్కేడియా ఫ్లాట్స్ 925 square feet 2 BHK ఈస్ట్ వెస్ట్ ఫేస్డ్ ఫ్లాట్స్, 1250 square feet 3 bedrooms east west flats, 1460 square feet 3 BHK ఈస్ట్ వెస్ట్ ఫేస్డ్ ఫ్లాట్స్. ఇంత మంచి వెంచర్ బహుశా ఇంకెక్కడా ఉండదేమో. సో హరీ అప్, కమ్ టు బికమ్ అ ప్రౌడ్ ఓనర్ అట్ ఆర్కేడియా. రీజనబుల్ రేట్లలో 800, 750, 900 ఫ్లాట్స్ కొద్దిగా రీజనబుల్ అంటే బడ్జెట్లో కూడా మీకు రావడానికి ఆర్కేడియా కౌకూర్ అంటే అల్వాల్కి దగ్గరలో కూడా ఒక వెంచర్ ఆల్రెడీ 650 మంది ఉంటున్నారు అక్కడ. ఇంకో 150 ఫ్లాట్స్ కడుతున్నాము అక్కడ. మీకు 20 lakhs రేంజ్లోనే, అది కూడా జర్మనీ టెక్నాలజీతో పెరితో కడుతున్నాము. మంచి కట్టడాలతో ఉంది, పబ్లిక్ ఉంటున్నారు, మీరు ఇమీడియట్ కొనుక్కొని ఉండొచ్చు. ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్స్కి చాలా మంచి ఏరియా, ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియాకి తగిలి ఉంటుంది. లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంది, మీకు ఫ్రీగా చాలా ఆక్సిజన్ దొరుకుతుంది అక్కడ. మీ ఆరోగ్యం బాగుండే అవకాశాలు ఉంది. రిటైర్మెంట్ వాళ్ళకి చాలా అనువంటి స్థలము. ముఖ్యంగా సికింద్రాబాద్ సైడ్ పనిచేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కౌకూరు. కొత్త బంగారు లోకంలో ఒక షార్ట్ బ్రేక్. బ్యాక్ టు కొత్త బంగారు లోకం. కల్లు జిగేల్, భూలోక స్వర్గధామం అనే వార్డ్స్కి విజువల్ రియాలిటీ జనప్రియ నైల్ వ్యాలీ వెంచర్. విశాలమైన సైట్లో లైఫ్ లాంగ్ హ్యాపీయెస్ట్ జిందగీని గడపాలంటే నైల్ వ్యాలీయే దానికి అనువైన చోటు. సో నో డైలాగ్స్ అండి, ఓన్లీ విజువల్స్. ప్లీజ్ వాచ్ ఇట్. నైల్ వ్యాలీ, ఎ హోల్ న్యూ వరల్డ్. సరికొత్త ప్రపంచపు పొత్తిళ్లలో జనప్రియ అందిస్తోన్న భూతల స్వర్గధామాలు, వెంచర్ ఫ్లాట్లు. నంబర్ 9 నేషనల్ హైవేపై కుకట్పల్లి, మియాపూర్, అల్విన్ కాలనీ, చందానగర్ జంక్షన్లో రైట్ సైడ్కి టర్న్ అవ్వగానే మదీనాగూడకి అక్కడ ఏర్పడబోతున్న నైల్ వ్యాలీ 24.62 ఎకరాల విస్తీర్ణపు వెంచర్ సైట్లోకి మనం రీచ్ అవుతాం. హైటెక్ సిటీకి 8 కిలోమీటర్లు, గచ్చిబౌలికి 9 కిలోమీటర్లు, కూకట్పల్లికి 7 కిలోమీటర్లు, చందానగర్ MMTSకి ఓన్లీ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మదీనాగూడ. 940 నుంచి 1050 స్క్వేర్ ఫీట్ల 2 bedroom ఫ్లాట్లు, 1175 నుంచి 1490 స్క్వేర్ ఫీట్ల 3 bedroom ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంటులు సుందర హర్మ్యాలుగా ఆల్ అమ్యూనిటీస్తో నిర్మితమవబోతున్నాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, కమ్యూనిటీ బ్యాంక్వెట్ హాల్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ప్రొవిజన్స్, ATM, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఇంటర్కమ్ సిస్టమ్, క్రచ్, ఎలివేటర్స్, 24 hours సెక్యూరిటీ,
excellent water and sanitation facilities, yoga meditation center, ఇలా హ్యాపీయెస్ట్ లైఫ్ స్టైల్కి ఏమేం కావాలో అన్నీ ఉన్న అద్భుత లోగిళ్ల అధునాతన వెంచర్ ఈ నైల్ వ్యాలీ. అందుకే ఎ హోల్ న్యూ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ని ధరించింది ఈ వెంచర్ టైటిల్. జనప్రియ టౌన్షిప్ కంపెనీ పేరు మీద జనప్రియ నైల్ వ్యాలీ అనే వెంచర్ను చేస్తున్నాము. దాంట్లో ఆల్రెడీ 700 పీపుల్ ఆర్ స్టేయింగ్. అండ్ ఇది మియాపూర్ నుంచి కొద్ది దూరంలో, హైటెక్ సిటీ నుంచి 8-9 కిలోమీటర్ల దూరంలో, హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళకి గచ్చిబౌలిలో చాలా అనుకూలంగా ఉంది. ఇది కూడా మీకు 25 నుంచి 35 లక్షల మధ్యలో వస్తుంది. ఒక విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, హైదరాబాదులో ఉన్నంత మంచి వాతావరణం, హైదరాబాదులో ఉన్న మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో ఉన్నంత తక్కువ రేటు మొత్తం ఇండియాలో డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా చాలా అనువైనటువంటి సమయము. ఇట్లాంటి అవకాశాన్ని మీరు కోల్పోకుండా చూడండి. ఏమండి, మీకు ఎటువంటి హోమ్ షాన్దార్గా ఉంటుందో, మీ డిగ్నిటీని 10 టైమ్స్ డిగ్నిఫైడ్గా మారుస్తుందో అటువంటి హోమ్స్ని అందిస్తుంది జనప్రియ వారి క్లాసిక్ హోమ్స్. సో రెడీ టు ఎంటర్ ది జనప్రియాస్ కోజీ వెంచర్ క్లాసిక్ హోమ్స్. లెట్స్ సీ. మీ డిగ్నిఫైడ్ లైఫ్ కోసం హై అండ్ జర్మన్ టెక్నాలజీతో నిర్మించబోయే క్లాసిక్ హోమ్స్. జీహెచ్ఎంసీ అప్రూవ్ చేసిన విశాలమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ల 3 కాంప్లెక్స్లు. మీరు ఊ అంటే మీ చేతిలో ఆ ఫ్లాట్ తాళాలు. నివాసముండే ఇంటి చుట్టూ సర్వముండే ప్రాంతాన్ని క్లాసిక్ హోమ్స్గా మౌల్డ్ చేసి మన ముందుంచుతోంది జనప్రియ. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారీ వెంచర్? హైదరాబాద్కి చక్కటి ప్రదేశం పంజాగుట్ట, అమీర్పేట్లకి సమీపంలోని మోతీనగర్లో 3 ఎకర్స్ ఏరియాలో 5 అంతస్తుల 3 BHK ఫ్లాట్స్, 3 భవ్య సౌధాల సముదాయం, 250 ఫ్లాట్ల 3 కాంప్లెక్సులు. మొదటిది మోనాలిసా, రెండోది ఐరిసెస్, మూడోది ఆర్చిడ్. బ్రోచర్లో ఆ 3 అపార్ట్మెంట్స్ ని ఒకేసారి ఏరియల్ వ్యూ డ్రాయింగ్ చూస్తేనే ఎంతో ముచ్చటేస్తుంది. అలాంటిది హై అండ్ జర్మనీ టెక్నాలజీలో కన్స్ట్రక్షన్ పూర్తయి రెడీ టు ఆక్యుపై దశకు రాగానే చూస్తే మనకు మనమే వండర్ అవుతాం. అంత చక్కని జర్మన్ టెక్నాలజీతో, హై స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, పర్ఫెక్ట్ అలైన్మెంట్స్తో, 100% వాస్తుతో ఈ క్లాసిక్ హోమ్స్ సిద్ధం కానున్నాయి. క్లబ్ హోమ్స్, యాంఫీథియేటర్, షాపింగ్ సెంటర్, అందమైన ల్యాండ్స్కేపింగ్, ఇన్ని సదుపాయాలున్న క్లాసిక్ హోమ్స్లో క్లాసిక్గా జీవించడమే క్లాసిక్ లైఫ్. 1225 స్క్వేర్ ఫీట్ల ఈస్ట్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ల ఆర్చిడ్ ఇది. సెకండ్ 1125 స్క్వేర్ ఫీట్ల ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లతో ఈ క్యూట్ అపార్ట్మెంట్ పేరు మోనాలిసా. అండ్ థర్డ్ వన్ ఈజ్ 1250 స్క్వేర్ ఫీట్స్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ నేమ్డ్ ఐరిసెస్. ఈ 3 టిపికల్ ప్లాన్ని, ఫర్నిచర్ లేఅవుట్ని, బ్రోచర్ పేపర్ ప్రింట్ చూస్తేనే మనం ఫ్లాట్ అయిపోయి ఆ ఫ్లాట్ని సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది. అంత క్యూట్గా ఉంటాయి క్లాసిక్ హోమ్స్ వెంచర్. జనప్రియ ఇంజనీర్ సిండికేట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి క్లాసిక్ అపార్ట్మెంట్స్ ఎర్రగడ్డ దగ్గర. ఇవి లగ్జరీ అపార్ట్మెంట్స్, 1250 అండ్ 1150 స్క్వేర్ ఫీట్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా చాలా అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉంది. నియర్లీ ఒక 100 ఫ్లాట్స్ ఇంకో 2 months 3 months ఇవ్వబోతున్నాము. మిగతా అన్ని కూడా డిసెంబర్ జనవరి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. 1250 3 బెడ్రూమ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్, 1150 3 బెడ్రూమ్ లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్తో అవైలబిలిటీ ఉన్నాయి. ఎలిగెంట్ బై క్యారెక్టర్, స్మార్ట్ బై డిజైన్. ఈ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ కి దృశ్య రూపం జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారి సిల్వర్ క్రెస్ట్. జనప్రియ వారి ఈ వెండి తురాయి, సిల్వర్ క్రెస్ట్, నాట్ సో లాంగ్ డిస్టెన్స్ అండి. జస్ట్ 9 kilometers ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. హ్యావ్ ఎ లుక్. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోనే నేరెడ్మెట్, ఈసీఐఎల్ మధ్యలో ఉన్న సైనిక్ పురికి నియరెస్ట్ పాయింట్లో నేచర్ లవర్స్ అందరికీ నచ్చే మెచ్చే వెంచర్ ఈ సిల్వర్ క్రెస్ట్ విల్లాస్. ది బెస్ట్ సో యు లివ్ ఈజీ అని సిల్వర్ క్రెస్ట్ బ్రోచర్కి అక్షరం అక్షరం నిజమంటూ సైనిక్ పురిలో ఇనాగ్రేట్ కాబోతోంది
Silver Crest Villas by Janapriya Engineers Syndicate. ప్రెస్టేజ్, ఎలిగెంట్, క్లాసిక్ ఈ 3 టైప్ విల్లాస్లో మీకంటూ ఓన్ హౌస్ ఉంది అంటే నో కాంప్రమైజ్. మీరు సాటిస్ఫైడ్ అవ్వడంలో కాంప్రమైజ్ కాకండి. మీకు క్వాలిటీ అందించడంలో మేము కాంప్రమైజ్ కాము అనేది జనప్రియాస్ అండర్లైన్ ట్యాగ్ లైన్. వై? బికాస్ ఈ సిల్వర్ క్రెస్ట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, చిల్డ్రన్ పార్క్, బ్యాంక్వెట్ హాల్, amphitheater, 24 hours security, ample car parking, క్లబ్ హౌస్, ఇలా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ఈ సిల్వర్ క్రెస్ట్ వెంచర్లో ఆర్సీసీ ఫుటింగ్స్, ఆర్సీసీ వాల్స్, ఆర్సీసీ స్లాబ్ విత్ సూపర్ స్మూత్ ఫినిష్, హై క్వాలిటీ వెర్టిఫైడ్ టైల్స్ ఇన్ హాల్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్స్లో మెయిన్ డోర్, ఇంటీరియర్ డోర్స్గా ఇంపోర్టెడ్ ఇంజనీర్డ్ డోర్స్, యూపీవీసీ విండోస్ విత్ ఓపెనబుల్ షట్టర్స్. ఇలా ఎక్కడ కాంప్రమైజ్ కాని క్వాలిటీని డెడికేటెడ్ ఎఫర్ట్స్తో మీకు ప్రతి విల్లాని అందించనున్నారు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారు. మా ఇంకో వెంచర్ సైనిక్పురి సికింద్రాబాద్ సైడ్లో మేము ఇండిపెండెంట్ హౌసెస్ చేస్తున్నాము. నాకు తెలుసు ప్రజలందరికీ ఇండిపెండెంట్ హౌస్ అనగానే ఉత్సాహంగా చూస్తారని. దాంట్లో రో హౌసెస్, ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌసెస్, అదే కాకుండా కొంతమందికి ప్లాట్స్ కూడా కొనుక్కోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో ఒక 100 ఇల్లు తయారై ఉన్నాయి. దాని మధ్యలో మీరు ఇల్లు ప్లాట్ కనుక కొనుక్కుంటే డెఫినెట్గా మీ పెట్టుబడికి రాబడి చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు రాబోతుంది. ఇప్పుడు 10% ఉన్నటువంటి ఇది హౌసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ 8% or 8.5% or even 7.5%. దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ బూమ్. ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రెండు కూడా ప్రస్తుతం అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తూ ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. అన్ని విధాలు డెవలప్ అయి ఉన్న హైదరాబాద్ కాబట్టి దీంట్లో మెల్లమెల్లగా అభివృద్ధి పుంజుకుంటుంది. అటు మోడీ ప్రభుత్వం ఎఫెక్ట్, ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్న 2 గవర్నమెంట్ల ఎఫెక్ట్, కామన్ క్యాపిటల్గా ఉండటం అనేది ఇవన్నిటి కూడా హైదరాబాద్కి శుభసూచకం. కొత్త బంగారు లోకంలో మరో చిన్న విరామం. బ్యాక్ టు కొత్త బంగారు లోకం. గృహమస్తు శుభమస్తు అంటూ మంత్రాలు చాటింగ్లతో అయిపోదు కదండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. సో నవడేస్ లైఫ్ స్టైల్కి చెందిన వాస్తు పండితులు ఏం సలహాలు ఇస్తున్నారో చూద్దాం. ప్రధానంగా గృహము పెద్దవాళ్ళ మీద కాకుండా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం కలిగిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు మట్టి రేణువులకు, వాన చినుకులకు, ఆటలకు, ఆనందాలకు చేరువగా ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లల యొక్క ఆరోగ్యాలు, ఆలోచనలు రెండూ ఒకేసారి వికసిస్తూ ఉండాలి. అందుకే పిల్లవాళ్ళ జీవితాలు పరిసరాల మీద, మన గృహాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలి. ఇంటి చుట్టూ ప్రహరీ ఎందుకంటామంటే, ప్రహరీ బయట ఉన్నటువంటి వాతావరణం ప్రహరీ లోపల ఉండదు, ప్రహరీ లోపల ఉన్న వాతావరణం గృహం లోపల ఉండదు. ప్రకృతిలో నిధులు ఉన్నాయి, కానీ మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అన్నం వండి భూమిలోంచి పుట్టదు. మట్టిల నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని తీసి మనం అన్నం వండుకుంటాం. అందుకే మనుల నుంచి అన్నం మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అలా పరిసరాల నుంచి మన ఇంటిని వేరు చేసుకుంటూ పరిసరాలతో మమేకమవుతూ గృహాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి చుట్టూ ఖాళీ అంటాం. ఇంటి చుట్టూ ఖాళీ అన్నది మనకు అద్భుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఎక్కడ ఏ గదిలోకి వెళ్ళినా లైట్ ఉంటుంది. ఒక రోజులో రోజంతా కూడా సూర్యుడు ఉన్న ప్రతి సమయంలో కూడా ఏ గదిలోకి వెళ్ళినా కూడా న్యాచురల్ లైట్ ఉంటే అది వాస్తుగృహమే. ఎక్కడైతే చీకటి ఉంటుందో అది వాస్తుగృహం కాదు. గాలి వెలుతురులు హాయిగా ఆనందంగా వచ్చినప్పుడే గృహం జీవగృహం అవుతుంది, లేకపోతే మృత్యుగృహం అవుతుంది.
అందుకే ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలంటుంది వాస్తుశాస్త్రం. ఈ కోణంలో అనేక విషయాలను క్రోడీకరిస్తూ మన ప్రజల్ని, ప్రధానంగా తెలంగాణ ప్రజల్ని మేలుకొల్పడానికి తీసుకొచ్చినటువంటి యొక్క ఈ కొత్త బంగారు లోకం కాన్సెప్ట్ బాగుంది. ఆ రకంగా యారో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మిత్రుడు జగన్ ఈ కాన్సెప్ట్ తీసుకొని జనంలోకి తీసుకురావడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఆ సందర్భంగా అభినందిస్తూ మనం మన కోసం బతుకుదాం, మన పరిసరాల కోసం బతుకుదాం, మన బిడ్డల కోసం బతుకుదాం, మన జీవితాలను మనం వెలిగించుకుందాం. ఆ హోమ్ ఈజ్ నథింగ్ బట్ హెవెన్. ఇది ఒక ఇడియంగానే కాక మన హోమ్స్ అండ్ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటే మనం కంఫర్ట్గా ఫీల్ అవుతామో, ఒక సెలబ్రిటీ తన హెవెన్ గురించి చెప్తూ ఉంటే ఈ సీన్కి కరెక్ట్ సింగ్. మరి ఇవాల్టి సెలబ్రిటీ ఎవరో మీకు చిన్న సర్ప్రైజ్. హ్యావ్ ఎ లుక్. హలో ఎవ్రీవన్, కొత్త బంగారు లోకం ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి అండ్ యారో అడ్వర్టైజింగ్. గ్రోయింగ్ అప్ ఇయర్స్ were in Chennai. చెన్నైలో మామ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ హౌస్, ద ఇంటీరియర్ డెకరేషన్, ద వాస్తు. అప్పుడు మేము కిడ్స్ కాబట్టి మేము అసలు క్లీన్గా పెట్టుకోము అండ్ వీ వర్ వెరీ క్లమ్జీ, నాటీ, ఇక్కడ వాటి వస్తువులు అక్కడ వేయటం. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డాగ్స్. సో ఒక స్టేజ్ అయ్యాక అమ్మ ఈ వస్తువులన్నీ తీసి లోపల పెట్టేశారు. సో ఇట్ వాజ్ అన్ ఎంప్టీ హౌస్. బట్ నౌ వీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఐ హ్యావ్ డెవలప్డ్ అన్ ఇంట్రెస్ట్ ఇల్లు క్లీన్గా పెట్టుకోవటం అండ్ లాట్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. ఎప్పుడు అబ్రాడ్ కానీ ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ నాకు నచ్చిన ఫ్లవర్స్ కానీ పెయింటింగ్స్ ఉంటే ఐ పిక్ దెమ్ అప్. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫ్లవర్స్. అది కాకుండా పెయింటింగ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ప్లెయిన్ బేసిక్ కలర్స్ లైక్ క్రీమ్, ఆఫ్ వైట్ అలాంటి హౌసెస్కు బ్రైట్ కలర్డ్ పెయింటింగ్స్ చాలా బాగుంటుంది. అంటే పెయింటింగ్స్ అని మరీ దాన్ని ఎక్కువ కూడా పెట్టకుండా ఎక్కడ అవసరమో, ఎక్కడ ఎంటీగా కనిపిస్తుందో అక్కడ పెడితే ఆ పెయింటింగ్ వాల్యూ కూడా కనిపిస్తుంది. అండ్ అది కాకుండా నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతానంటే ఏ ఇల్లు అయినా క్లటర్ ఉండకూడదు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉండకూడదు. ఎంత తక్కువ పెడితే అంత ఎయిర్ ఫ్లో, లైట్ ఉంటుంది అండ్ ఆ థింగ్స్ కూడా వాల్యూ ఉంటుంది. ఒక్క ట్రెండ్ ఉంటే అది అందగిస్తుంది అండ్ ఇట్ యాడ్స్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ మై బేసిక్ కాన్సెప్ట్. యూజువల్గా మన అందరికీ వీ కాంట్ అఫోర్డ్ బిగ్ స్క్వేర్ ఫీట్ హౌసెస్. ఇప్పుడు చిన్నది ఒక 1,500 లేదా 2,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ లేదా చిన్న విల్లాస్ ఉన్నప్పుడు మనం ఆ హాల్ కానీ ఆ బెడ్రూమ్ని కానీ పెద్దగా కనిపించాలనుకుంటే ఆ రూమ్లో ఒక పెద్ద మిర్రర్ పెడితే ఆ రూమ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ దాంట్లో ఎంత మనం లైటింగ్ చేస్తున్నామో ఆ లైటింగ్ డబుల్గా మిర్రర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు ద రూమ్ లుక్స్ మచ్ బిగ్గర్. సో దిస్ ఇస్ అ స్మాల్ టిప్ ఐవ్ లెర్న్డ్ విత్ మై ఎక్స్పీరియన్స్. అండ్ మీరు ఎప్పుడన్నా అట్లా ఫీల్ అయ్యి ఆ రూమ్ పెద్దదిగా కనపడాలనిపించినప్పుడు యూ కెన్ యూస్ ద టిప్. బేసిక్లీ ఇంట్లో నాకు వాటర్ బాడీ పెట్టడం చాలా ఇష్టం. అండ్ అకార్డింగ్ టు ఫెంగ్ షూయ్ దే సే దట్ ఆ వాటర్ బాడీలో వచ్చే ఆ సౌండ్, ఆ వాటర్ ట్రిక్లింగ్ ఇస్ వెరీ రిలాక్సింగ్ ఫర్ ద మైండ్. అండ్ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ వాటర్ ఫ్లో ఉంటే ఇట్ గివ్స్ అ గుడ్ పాజిటివ్ ఎనర్జీ అని. ఇది కాకుండా మనం చూడడానికి కూడా వెన్ దర్ ఇస్ అ స్మాల్ వాటర్ బాడీ, దాంట్లో ఏదైనా ఫిషెస్ వేసుకోవచ్చు, లేదు లోటస్ పాండ్, వీ కెన్ మేక్ అ లోటస్ పాండ్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం చాలా హైజీనిక్గా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లోయింగ్ వాటర్ కాకుండా స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు ఇట్స్ అ బిగ్ బ్రీడింగ్ సైట్ ఫర్ మస్కిటోస్. సో మనకి ఇఫ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఇనఫ్ టు హ్యావ్ అ వాటర్ బాడీ, వీ కెన్ హ్యావ్ అ పాండ్, వీ కెన్ హ్యావ్ అ ఫిష్ పాండ్ ఆర్ అ లోటస్ పాండ్. కాకపోతే వీ షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ అ బ్రీడింగ్ సైట్ ఫర్ మస్కిటోస్. ఇది కాకుండా ఇంట్లో పెట్టడానికి ఐ ప్రిఫర్ హ్యావింగ్ న్యాచురల్ ఫ్లవర్స్ and flowers which doesn't attract insects. And we can have a lot of wooden carvings, chinna carvings, and I'm also interested in Buddhas. And whenever ekkadana naku chinna buddhudu statue gaani buddhuduku connected ga edanna vastu unte I like to have it at home. ఇలా ఎన్నో వెంచర్స్ ని క్రియేట్ చేస్తున్న ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. వాటి వెంచర్స్ గురించి, ప్రమోషన్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. Until then, pack up for me. Good day to all of you.
బాయ్.